హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు యాక్టర్స్ కామాక్షి గారు ఉన్నారు. అగదాతో ఆగస్టు 14th మన ముందుకు రాబోతున్నారు. సో ఒకసారి అగదా గురించి అడిగి తెలుసుకుందాం. హలో అండి, హవ్ యూ? హాయ్ అండి, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగదా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ఏంటంటే మీరు చేస్తున్న మూవీస్ అన్నీ కూడా విలేజ్ బ్యాక్ డ్రాపు అండ్ ఇంకా ఒక క్షుద్ర పూజలు వీటికి రిలేటెడ్గా క్యారెక్టర్స్ అంటే అన్నీ కాదు, బట్ బ్యాక్ టు బ్యాక్ కొన్ని క్యారెక్టర్స్ పడినాయి. ఎస్, హిట్ అయిన మూవీస్ అన్నీ కూడా. సో అదే పడిపోయింది. ఓకే, కామాక్షి గారు చేస్తున్నారంటే అందులో ఏదో హారర్ ఎలిమెంట్ ఉంటుంది అనేది ఒకటి పడింది. సో దాని గురించి ఏం చెప్తారు? ఐ ట్రై మై బెస్ట్ టు బ్రేక్ దట్ ఈ మూవీ తర్వాత. బట్ అగదా కన్నా ముందు హారర్ లేని ఫిల్మ్స్ నేను చాలా చేశాను. నవీన్ చంద్ర గారితో షో టైమ్ కానీ, లైలా కానీ, ఆర్ ఇప్పుడు మొన్న వచ్చిన డెకాయిట్ కానీ, రైల్వే కాలనీ కానీ అల్లరి నరేష్ గారితో చేశాను. బట్ ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అవంతా పొలిమేర్ అంతా ఆర్ నేను చేసిన హారర్ ఫిల్మ్స్ అంతా సౌండ్ చేయకపోవడంతో పీపుల్ ఆర్ ట్రైంగ్ టు అటాచ్ మై నేమ్ విత్ ఓన్లీ అంటే ఇండస్ట్రీలో ఒక అండర్లయింగ్గా ఓపెన్ సీక్రెట్ ఏంటి అంటే ఒక హిట్ వస్తే మళ్ళీ నెక్స్ట్ హిట్ వచ్చే వరకు పీపుల్ విల్ ఆల్వేస్ కాల్ యూ విత్ ద ప్రీవియస్ హిట్. బట్ నాకు అలా అనిపించదు అనమాట. పొలిమేర హిట్ అయింది, వేరేవి అవ్వలేదు, ఓకే ఫైన్, అయితే ఏముంది, అది కూడా నా జర్నీయే కదా. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కటి సక్సెస్ అవ్వదు. ట్రై చేస్తాం, రిస్క్ తీసుకుంటాం, వర్కౌట్ అయితే గ్రేట్, అవ్వకపోతే ఎందుకు అవ్వలేదో ఆలోచించుకొని వి మూవ్ ఫార్వర్డ్ విత్ దాట్. సో సో ఇండస్ట్రీయే హిట్తో అసోసియేట్ చేయాలి పేరునని దే ఆర్ కాలింగ్. సో అందుకు అది ఎక్కువ ప్రామినెంట్గా తెలుస్తుంది. కానీ నేనైతే అన్ని కైండ్స్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీ చాలా డిఫరెంట్ రోల్ అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ స్టోరీ. ఈ మూవీకి స్టోరీయే హీరో అండ్ ఆ తర్వాత ఇఫ్ దెర్ ఇస్ అ సెకండ్ ప్రైమరీ క్యారెక్టర్ ఇట్ ఈస్ మీ ఆఫ్టర్ ద స్టోరీ. సో అందుకు నేను ఖచ్చితంగా అండ్ రాజు గారితో వర్క్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్తో నేను ఓకే చేశాను, కీపింగ్ ద జాన్రా అసైడ్. అండ్ నేను జాన్రా ఒకవేళ థ్రిల్లర్స్ సెలెక్ట్ చేసుకున్నా మీరు అందులో చూస్తే క్యారెక్టర్స్ చాలా వేరు ఉంటాయి. విరూపాక్షలో క్యారెక్టర్ వేరు, పొలిమేరలో క్యారెక్టర్ వేరు, ఇప్పుడు ఇందులో మీరు మహాదేవి క్యారెక్టర్ ఇందాక ట్రైలర్ చూశారు. సో క్యారెక్టర్స్ చాలా వేరు ఉంటాయి. బట్ అన్నీ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్, ఒక విలేజ్ గర్ల్ లాగా అనిపిస్తున్నారు. సో వై అంటే మీరు చూడండి, రియాలిటీలో సిటీస్లో మీరు ఎక్కువ ఇలాంటి ఈవెంట్స్ చూడరు, చాలా తక్కువ. ఇప్పుడు నాకు తెలిసి నేను లాస్ట్ ఇలాంటిది వినింది 2020లో మదనపల్లి అన్న ఒక ఊరిలో క్షుద్ర పూజలు కానీ, అలా నగ్నంగా ఇంట్లో పూజలు చేయడం కానీ, చంపేయడం కానీ. సో రియాలిటీ ఏంటి, మనకి అర్బన్ ప్లేస్ కన్నా రూరల్లోనే ఇవన్నీ ఎక్కువ జరుగుతాయి. కాబట్టి రియలిస్టిక్గా స్క్రీన్ మీద చూపించడానికి మనం రూరల్ సెటప్పే పెట్టుకుంటాం. సో రూరల్ సెటప్లో నేను రూరల్గానే కనపడాలి కదా. సో అందుకు అది ఇప్పుడు డెకాయిట్ కూడా రూరలే. నేనేంటి శేష్ గారు, మృణాల్ గారు కూడా రూరల్గానే కనపడాల్సి వచ్చింది అందులో. సో ఆ స్టోరీస్ అలా రూరల్ స్టోరీస్ అవ్వడంతో ఇంకా అది. అండ్ ఆల్సో నాకు ఎందుకు అభ్యంతరం లేదు అంటే ఆల్రెడీ అర్బన్ రోల్స్, హై అండ్ పాలిష్డ్ రోల్స్ చాలామంది చేస్తున్నారు. రూరల్ క్యారెక్టర్స్ రాయడమే చాలా తక్కువ. అండ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చే ఆడవాళ్ళకి కూడా యూనో కథలు ఉంటాయి. ఆ కథల్ని స్క్రీన్ మీద రిప్రజెంట్ చేయాలి. మనం చేయకపోతే ఒక 10, 20 ఆర్ 50 ఇయర్స్ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని మనం తుడిపేస్తున్నాం బిగ్ స్క్రీన్ పైన. ఇప్పుడు మీరు నిరీక్షణ మూవీ చూస్తే ఇట్స్ అ ట్రైబల్ క్యారెక్టర్. సో అర్చన గారికి నేషనల్ అవార్డు వచ్చింది ఆ మూవీకి. సో ఒక ట్రైబల్ ఉమెన్ లీడ్గా ఉంటే ఏంటి, ఒక రూరల్ ఉమెన్ లీడ్గా ఉంటే ఏంటి, సో వాళ్ళు సెంటర్ ఫిగర్ అయితే స్టోరీకి ఎలా ఉంటుంది అనేది నాకు ఇష్టం అవి చేయడం. ఎందుకంటే వాళ్ళ కథలు కూడా ఎవ్రీబడి స్టోరీ డిజర్వ్స్ టు బి టోల్డ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అంటే డాక్టర్ టు యాక్టర్, ఎంబీబీఎస్ ఫినిష్ చేశారు, అపోలో హాస్పిటల్లో డాక్టర్గా చేశారు, తర్వాత మిస్ తెలంగాణ, మిస్ ఇండియా ఫైనల్స్ వరకు వెళ్ళారు. సో ఇవన్నీ వదిలిపెట్టి ఒక యాక్టర్గా మీరు లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు మనం యాక్టర్గా మనం ఎటువంటి పొజిషన్ క్రియేట్ చేసుకోవాలి, ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలి అనేది మైండ్లో ఒక థాట్ పెట్టుకుని ఉంటారు కదా. సో దానికి జస్టిఫికేషన్ చేస్తున్నాను అనుకుంటున్నారా, లేదు అంటే ఫ్లోలో వచ్చిన క్యారెక్టర్ చేసుకుంటూ సరే మనకి ఈ క్యారెక్టర్స్లో గుర్తింపు వచ్చింది కాబట్టి, సో మనకి క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి చేద్దాం అనుకుంటూ వెళ్తున్నారు? కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ నేను ఎక్కువ
ఇప్పుడు మీరు అన్నారు కదా ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి ఏం చేయాలని అనుకొని ఉండుంటారు కదా, యాక్చువల్లీ అనుకోలేదు. బికాజ్ క్రియేటింగ్ యువర్ మార్క్ ఆర్ ఈవెన్ గెటింగ్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ పర్ఫార్మర్ ఇస్ వెరీ టఫ్. ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కంపేర్ టు ఎనీ అదర్ ఇండస్ట్రీస్. సో ఫస్ట్ నేను ఒకదాన్ని ఉన్నాను అనేది తెలియాలంటే నాకు వచ్చే ప్రతి రోల్ని నేను ఉపయోగించుకోవాలి. పెద్ద రోల్స్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే అది మన వరకు ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చే చిన్న రోల్నైనా ఇంపాక్ట్ఫుల్గా నేను చేయాలి. అప్పుడు ఆడియన్స్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఈ అమ్మాయి ఈ మూవీలో ఎవరో ఈ రోల్ చేశారు పిలవండి అనేది రావాలి అన్న ఇంటెన్షన్తో నేను స్టార్ట్ చేశాను. అండ్ కమింగ్ ఫ్రమ్ అ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఐ ఆల్వేస్ రెస్పెక్టెడ్ మై క్రాఫ్ట్. అండ్ ఆ క్రాఫ్ట్కి ఎప్పుడు అన్యాయం చేయకూడదు అనేది ఉండింది. మోర్ దెన్ నేను హీరోయిన్ అవ్వాలి అనడం కన్నా యాక్టర్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో వచ్చాను. ఐ యాక్చువల్లీ యూస్ టు జోక్ విత్ మై ఫ్రెండ్స్ సేయింగ్ దట్ నేను షారూక్ ఖాన్ అవ్వాలని రాలేదు, ఇర్ఫాన్ ఖాన్ అవ్వాలని వచ్చాను అనేసి. బట్ కమింగ్ టు ఫీమేల్ యాక్ట్రెసెస్ ద గేమ్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. ఆల్ ఐ వాంటెడ్ టు డూ ఇస్ రిలేటబుల్ క్యారెక్టర్స్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఆడియన్స్ వచ్చి థియేటర్లో బీసీ సెంటర్లో అయినా మల్టీప్లెక్సెస్లో అయినా కూర్చొని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళు చూడగలగాలి. అండ్ అరే తినని చూస్తుంటే నా గర్ల్ ఫ్రెండ్లా అనిపిస్తుంది, తినని చూస్తుంటే మా సిస్టర్లా అనిపిస్తుంది, ఇది మా ఇంట్లో కూడా జరిగింది కదా, చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా చేసింది, నమ్మించింది అన్న ఒకటి యాజ్ అన్ యాక్టర్గా ఐ నీడ్ టు గెట్ దాట్. అండ్ రిలేటబుల్ రోల్స్ ఆడియన్స్ ఎస్పెషల్లీ ఫీమేల్ ఆడియన్స్ థియేటర్స్కి రావడం చాలా తగ్గిపోయింది. సో ఎందుకు తగ్గిపోయిందంటే ద రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ఈజ్ గెటింగ్ వెరీ నారోడ్. సో దాన్ని ఐ వాంట్ టు బ్రాడెన్ దట్ సో దట్ ఫీమేల్ ఆడియన్స్ కెన్ కమ్ టు ద స్క్రీన్స్ అండ్ సీ అండ్ ఫీల్ లైక్ మొత్తానికి మా అలాంటి జీవితాలు కూడా రిప్రజెంట్ అవుతున్నాయి అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలి. సో దట్స్ ఆల్ ఐ వాంట్ యాజ్ అన్ యాక్టర్. సో ఫైనల్ అంటే ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్ వేరు, ఇప్పుడు అగదాలో చేసిన క్యారెక్టర్, ఎందుకంటే ఈ కథకి మీరే హీరోలాగా అనిపిస్తున్నారు. సో ఫైనల్లీ అగదా గురించి ఏం చెప్తారు? Agada is definitely going to be a very థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. సినిమాటిక్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ విజువల్స్ కానీ, ఆ పెద్ద పెద్ద సెట్స్ కానీ, మ్యూజిక్ కానీ, మా పర్ఫార్మెన్సెస్ కానీ ఇంకొక వరల్డ్లోకి ట్రాన్స్పోర్ట్ అయిన ఫీలింగ్ అయితే మీ అందరికీ వస్తుంది. ఓటీటీలో చూడొచ్చు తర్వాత కూడా, బట్ పెద్ద స్క్రీన్ పైన చూసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఈ సినిమాకి మస్ట్ అండ్ షుడ్ అని నేను నమ్ముతాను. బికాస్ నేను యాక్ట్ చేశాను, నేను ఫస్ట్ కాపీ చూసినప్పుడు నాకే అనిపించింది అబ్బా ఇది ఇంత పెద్ద స్క్రీన్ మీద చూస్తుంటే చాలా గ్రాండ్గా చాలా థ్రిల్లింగ్గా ఉంది అనేది. అది ఆడియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు, మేము యాక్టర్స్గా ఫీల్ అయ్యేదానికన్నా ఎక్కువ ఫీల్ అవుతారు. సో దట్ ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమైనా మీరు ఖచ్చితంగా రండి. అండ్ ఫర్ అస్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బీ అ టర్నింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీబడి who has been part of this film. ఆల్ ది వెరీ బెస్ట్.